हाय स्टूडेंट्स, प्राथमिका कहानी 6 बख्शीश मांगने की सजा। बख्शीश मांगने की सजा कहानीलो 6th लेसन। ओकेना स्टूडेंट्स, स्वागत आपका पलनाडु हिंदी ट्यूशन। 6th कहानी बख्शीश मांगने की सजा। బక్షీస్ అంటే ఏంటి? పారితోషికం తీసుకోవడం వల్ల వచ్చే శిక్ష. ఓకే, చూడండి అమ్మా, లెసన్ ఏంటో చదివితే పారితోషికం తీసుకోవడం వల్ల వచ్చే శిక్ష ఏంటో తెలుసుకోవచ్చు. एक गांव में एक गरीब विद्वान रहता था। राजा के यहाँ कविता सुनाकर कुछ पाने की इच्छा से राजमहल गया, मगर वहाँ के सिपाही ने उसे रोका। तब विद्वान ने वादा किया कि राजा से जो मिलेगा उसमें से कुछ हिस्सा दूंगा। ओके, एक गांव में एक गरीब विद्वान रहता था అంటే ఒక ఊరిలో ఒక గరీబ్ విద్వాన్ అంటే పేద పండితుడు, గరీబ్ ఆద్మీ అంటే పేదవాడు. గరీబ్ విద్వాన్ రెహతాతా, గరీబ్ విద్వాన్ ఉండేవాడంట. రాజా కే యహా కవితా సునాకర్ కుచ్ పానే కి ఇచ్చా సే రాజ్మహల్ గయా. ఓకే, రాజుగారికి ఒక కవిత వినిపించి రాజు నుంచి ఏదో ఒకటి పొంది వెళ్ళిపోవాలని అనుకున్నాడు. రాజులకి కవిత వినిపిస్తే ఏదో ఒకటి మనకి పారితోషికం ఇస్తారు కదా, అట్లా. మగర్ వహాకే సిపాహీనే ఉసే రోఖా, కానీ అక్కడ సిపాయిలు ఆపేశారంట, లోపలికి రానివ్వకుండా. తబ్ విద్వాన్ నే వాదా కియా కి రాజా సే జో మిలేగా. ఓకే, అప్పుడు ఏమైంది? తబ్ అంటే అప్పుడు పండితుడు మాట ఇచ్చాడు, రాజు దగ్గర నుండి నాకు ఏదైతే దొరుకుతుందో అందులో సగభాగం ఇస్తాను అన్నాడు. ओके, सेकंड पैराग्राफ చూడండి అమ్మా. विद्वान के पदम के सुनकर राजा खुश हुआ और इसको 5 रुपये देने के लिए रोकड़िया के नाम पर पत्र दिया. ओके, किसको बोल रहे राजू? रोकड़िया को बोल रहे. रोकड़िया कौन है? रोकड़िया का अर्थ क्या है? रोकड़िया का अर्थ प्रेजेंट कैशियर. ఇప్పట్లో అయితే క్యాషియర్ అంటారమ్మా, అప్పట్లో రాజు దగ్గర ఉండే వాళ్ళని ఏమంటారో మనకు తెలియదు, కానీ రోకడియా అంటే క్యాషియర్. ఓకే, పండితుడు మాటలు విని రాజు హ్యాపీగా ఫీల్ అయ్యి క్యాషియర్కి 5 రూపాయలు ఇవ్వమని పత్రలో అంటే లెటర్లో రాసి చెప్పాడనమాట. ఇనాము పతేహి విద్వాన్ సీదే ఘర్ చలా. ఓకే, ఆ డబ్బులు తీసుకొని చుప్ కర్కే గర్కో గయా. ఓ కౌన్? విద్వాన్ చుప్ కర్కే గర్కో గయా. సిపాహి కో రూపాయే దేనా భూల్ గయా. ఓకే, పండితుడు ఆ సిపాయికి ఆల్రెడీ రాజు దగ్గర నేనేం తీసుకుంటే అందులో సగం నీకు ఇస్తాను అని చెప్పాడు కదా, కానీ ఆ విషయాన్ని విద్వాన్ మర్చిపోయి ఇంటికి వెళ్ళిపోయాడంట. ఇస్ తరహ్ కయీ దిన్ బీత్ గయే. ఇస్ తరహ్ కయీ దిన్ బీత్ గయా అంటే ఏంటి? ఓకే, కయీ దిన్ అంటే చాలా రోజులు, ఆ విధంగా చాలా రోజులు అయిపోయిందంట. कुछ भी ना मिलने को कारण सिपाही ने विद्वान के बारे में राजा से झूठी शिकायत की. ओह, क्या हो गया इधर? वो सिपाही राजू का पास जाके विद्वान बारे में झूठ बोल रहे. ఎందుకు అబద్ధం చెప్పాడు? ఎందుకంటే నేను నా రాజుగారి దగ్గర నుంచి నాకు వచ్చిన దాంట్లో నీకు సగం ఇస్తాను అని అనేసి ఇవ్వకుండా మర్చిపోయి వెళ్ళిపోయినందుకు విద్వాన్ మీద అబద్ధాలు చెప్పాడు రాజుగారికి. ఓకే, చూడండి అమ్మా, 3rd पैराग्राफ, लास्ट पैराग्राफ చూడండి అమ్మా. दूसरे दिन विद्वान ने राजा से प्राप्त पत्र को सिपाही के हाथ में देकर कहा, आज का इनाम तुम ले लो. ఓకే, రెండో రోజు లేదా మరుసటి రోజు. ఈ దూసరే దిన్ అంటే ఏంటి? రెండో రోజు అనొచ్చు, లేదా మరుసటి రోజు అని కూడా అనొచ్చు. ఓకే, మరుసటి రోజు రాజుగారు సిపాయికి ఆ పత్రాన్ని సిపాయికి కూడా ఇవ్వండి అని అనేసి ఇచ్చారన్నమాట. उस दिन पत्र में इस प्रकार लिखा था कि पत्र लाने वाले को 10 खोड़ लगावो दो. ओके, पत्र में क्या है? पत्र में 10 खोड़ लगावो दो. ఓకే, 10 కోడ్ లగావద్దు కా అర్థ క్యా హై? ఆ పత్రంలో ఏముంది? ఆ పత్రంలో 10 కొరడా దెబ్బలు ఇవ్వమని ఉంది. 10 కోడ్ లగావద్దు అంటే 10 కొరడా దెబ్బలు తగిలించు అనని ఆ పత్రంలో ఉంది. బేచారా
సిపాయి మార్ ఖాకర్ రాజాకే పాస్ గయా. ఓకే, బేచారా అంటే పాపం. పాపం సిపాయి ఇంకొక మాట ఏమీ మాట్లాడకుండా రాజు దగ్గరికి వెళ్ళిపోయాడు. పూచ్తాచ్ అంటే ఇక్కడ ఎంక్వైరీ అని పెట్టుకోండి అమ్మ, రాసుకోండి. పూచ్తాచ్ కన్నే పర్ రాజాకే సారీ బాత్ మాలూమ్ హుయి. ఓకే, ఆ ఎంక్వైరీ పెట్టిస్తే అసలు ఆ పత్రం గురించి ఏంటి, సిపాయికి విద్వాన్కి మధ్య ఏం జరిగింది అనేసి మొత్తం తెలుసుకున్నాడు అనమాట. అతహ ఉస్నే సిపాహి కో నౌకరీ సే నికాల్ దియా. ఓకే అంటేనే ఆ పత్రం గురించి తెలుసుకున్న తర్వాత సిపాయిని జాబ్లో నుంచి తీసేశాడు. సీక్ చూడండి అమ్మ, సీక్ కా అర్థ్ మోరల్, తెలుగులో అయితే నీతి అంటారు. ఓకే, సీక్ దేకం బచ్చో. బక్షీస్ మాంగనా బురి ఆదత్ హై. బక్షీస్ మీన్స్ పారితోషికం. పారితోషికం తీసుకోవటము. బురి అంటే బ్యాడ్, చెడ్డ అలవాటు. బురి ఆదత్ హై అంటే పారితోషికం తీసుకోవడం అనేది చెడ్డ అలవాటు అని దీని మీనింగ్. స్టూడెంట్స్ లెసన్ మొత్తం విన్న తర్వాత లైక్ కొట్టండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా స్టూడెంట్స్, కామెంట్స్ రూపంలో మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా, ఇంకా ఏమైనా లెసన్స్ కావాలి అనన్నా మాకు కామెంట్స్ రూపంలో తెలియజేయండి స్టూడెంట్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ స్టూడెంట్స్.